Hi everyone, welcome back to my channel Ifra's Daily Vlogs. Washi OG, they call him OG. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన ఓజీ మూవీ అయితే జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగిందండి. డైరెక్టర్ సుజిత్ గారు మీకు పెద్ద నమస్కారం అండి. ఏం తీసారండి, బాబా బాబా బా ఫ్యాన్ బాయ్ అని అనిపించుకున్నందుకు తగ్గట్టుగా తీశారు సార్. మూవీ అయితే ఆసమ్ అంటే ఆసమ్ అండి. మరి ఇంకా బ్లడ్ బాత్, ఫస్ట్ ఆఫ్ అయితే బ్లడ్ బాత్ చెప్పాలి. ఇంకా రక్తం ప్రవహించింది మొత్తం థియేటర్ అంతా కూడా. ఏమి ఇచ్చారు సార్, సూపర్ అంటే సూపర్ అండి. మీ రైటింగ్ అదిరిపోయింది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. ఆల్రెడీ మనకి బాలు పంజా మాఫియా బ్యాక్ డ్రాప్ తో రావడం జరిగింది. సో అందరూ కూడా ఏమనుకుంటారంటే సేమ్ అలానే ఉండొచ్చు కదా, ఇంకేం కొత్తగా ఉంటది అనేసి అనుకున్నారు. టోటల్లీ రాంగ్ అండి. అది ఏముంటదండి, స్టైలిష్ గా ఉంటది మూవీ మేకింగ్. బాబా బాబా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు డైరెక్టర్ సుజిత్ గారు అయితే. మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపం చూపించారు ఇందులోని. మనకి గబ్బర్ సింగ్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి గబ్బర్ సింగ్ ని ఒక 10 రెట్లు చూపిస్తే ఎలా ఉంటుందో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ మూవీ అలా ఉంది. సూపర్ అంటే సూపర్. ఎంత స్టైలిష్ అంటే అంత స్టైలిష్ గా చూపించారు. ఫైట్ సీన్స్ కానీ, చేజింగ్ సీన్స్ కానీ, కార్ సీన్స్ కానీ, అలానే మనకి మరి ఇంకా తెలుసు కదా, కట్టానా పట్టుకొని వస్తారండి. మరి ఇంకా స్పాయిలర్ అయితే నేను చేయకూడదు. మీరు కంపల్సరీగా థియేటర్కి వెళ్ళి చూడండి. విత్ ఫ్యామిలీతోనే వెళ్ళొచ్చు హ్యాపీగానా. సో అలా ఇలా ఉండదు, అంత స్టైలిష్ గా ఉంటది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాని లో యాంగిల్స్ లో కొన్ని షార్ట్స్ ఉంటాయి, ఎలివేషన్ షార్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. మెయిన్ చెప్పాలి అంటే ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు తమన్ గారు మీసం అయితే తిప్పారు. సో ఆ లెవెల్లో ఉంటుందా లేదా అనేసి ఒక డౌట్ అయితే ఉంది. అఖండకి బాక్సులు బద్దలైపోయాయి కదండి, 3 ఇంతలు ఎక్కువగా ఉంది. మరి ఇంకా మీరు ఇంకా మీ ఊహకే వదిలేశాను, అంతగా ఇచ్చారండి. మ్యూజిక్ అయితే బీజిఎం నెక్స్ట్ లెవెల్, సాంగ్స్ లో వచ్చిన మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. తమన్ గారు మీరు ఒక మెట్టు ఎదిగారండి. సూపర్ అంటే సూపర్, నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ డైరెక్టర్ అండి మీరు ఇప్పుడు చెప్పాలి అంటే. సో ఆసమ్ సార్. మెయిన్ చెప్పాలంటే మ్యూజిక్ వల్ల సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందండి. మెయిన్ తమన్ గారికి సూపర్ అంటే సూపర్ గా అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, అంత బాగా తీశారు. అలాగే ఆర్టిస్ట్ పరంగా వస్తే అర్జున్ దాస్ గారు, అతని బేస్ వాయిస్ అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ లెవెల్ ఉంటది అతని యాక్టింగ్ కూడా. అలాగే మనకి హీరోయిన్ ప్రియాంక గారు ఉంటారు. ఆవిడది కూడా సెటిల్డ్ గా ఉంటది. హీరోయిన్ క్యారెక్టర్ నార్మల్ గా ఉంటది, మరీ అంత ఎక్కువ ఏమి ఉండదు ఆవిడ క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ గారు ఉంటారు, అతను చెప్పవసరం లేదు, నేషనల్ అవార్డు విన్నర్. నటనలో అతను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిపోతారు. అతను కూడా క్యారెక్టర్ చాలా బాగుంటది సో మూవీలోని. అలానే మనకి శ్రేయారెడ్డి గారు అని చెప్పి ఆల్రెడీ సాహోలో యాక్ట్ చేయడం జరిగింది ఆవిడది కూడా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అలానే టెక్నీషియన్ పరంగా వస్తే సినిమాటోగ్రఫీ ఉందండి. బా 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 ఏం చూపించారు సార్. ఒక్కొక్క ఫ్రేము, సీన్స్, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో చూపించారు. లో యాంగిల్స్ లో కానీ, ఎలివేషన్ సీన్స్ లో కానీ ఓవరాల్ గా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డివివి దానయ్య గారు అయితే సూపర్ అంటే సూపర్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ప్రొడక్షన్ లెవెల్స్ అయితే నో కాంప్రమైజ్ ఎక్కడ కూడా. సో మరి ఇంకా ఊచ కోత సిద్ధంగా ఉండండి. ఊచ కోత అయితే స్టార్ట్ అయ్యింది. ఈరోజు రాత్రి 10 గంటలకు బెనిఫిట్ షో పడ్డాయి. మరి ఇంకా ఆగేదే లే. బాహుబలి అంచలంచలుగా ఎక్కడికైతే వెళ్ళిందో, సో మాక్సిమం టచ్ అయితే చేస్తుంది అనేసి నా ఒపీనియన్ అయితే నేను అనుకుంటున్నాను. సో మరి ఇంకా అలా ఇలా ఉండదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇప్పుడుకొచ్చి పవన్ కళ్యాణ్ మూవీస్ లోని ఇలాంటి ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ సీను ఏ మూవీలో కూడా చూడలేదండి. అలా ఉంటది. అలానే మనకి మాఫియా బ్యాక్ డ్రాప్ ఆల్రెడీ ముందే చెప్పాను. సో అది నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఎమోషనల్ గా కొంచెం వెళ్తూ ఉంటది. ఇంకా నెక్స్ట్ ఫైనల్ కి వచ్చేసరికి సార్ 2 గంటలు పట్టుకొని వస్తారు. పిచ్చి కుక్కను కొట్టినట్టు ఒక్కొక్కటిని మరి ఇంకా
కటానాతో గన్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. క్లైమాక్స్ సీన్ కూడా అలానే ఇప్పుడు వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డ్స్ ఈ రూపంలోనైతే ఎవరు చూపించలేదు. మూవీ బిగిన్ అవ్వగానే టైటిల్ కార్డ్ పడుతుంది, డ్రాగన్ వస్తుందండి. డ్రాగన్ తర్వాత ఒక స్టాచ్యూ వచ్చి క్లోజ్అప్ షాట్ లో అతని ఐస్ లో నుంచి పవర్ స్టార్ టైటిల్ కార్డ్స్ అయితే పడడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. డోంట్ మిస్ గైస్, ప్లీజ్ గో టు ద థియేటర్ అండ్ వాచ్ ద మూవీ. ఆసమ్ అంటే ఆసమ్. జై పవర్ స్టార్, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.